పాకిస్తాన్ దాడితో రగిలిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ లాంటి దేశం ఉండకూడదు అని చెప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే పాక్ లాంటి పొరుగు దేశాన్ని సహించలేం అంటూ వ్యాఖ్యానించింది. దాడిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ తెలియపరుస్తుంది. అక్టోబర్ 9 మరియు అక్టోబర్ 10న పాకిస్తాన్ కాబూల్లో ఏదైతే అటాక్స్ చేసిందో ఆ అటాక్స్ పై ప్రతీకారాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చెప్పుకొస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్కు షాక్ అని చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఖచ్చితంగా షేక్ చేయబోతుందంటూ ట్వీట్ కూడా చేశారు. ఒక పక్కన భారత్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి పర్యటన చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది. దాంతో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని మట్టుబెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇరు దేశాల స్నేహాన్ని దెబ్బతీసేలా పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ఒక స్టేట్మెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక 48 గంటల్లోనే కాబూల్లో పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ యాక్షన్, దెర్ విల్ బి బిగ్ యాక్షన్ అగేన్స్ట్ అఫ్ఘాన్ సాయిల్ ఓవర్ అలెజ్డ్ సేఫ్ హ్యావెన్స్ ఫర్ టీటీపీ మిలిటెంట్స్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్కి సంబంధించిన మిలిటెంట్స్ ఉన్నారంట. వాళ్ళకి సంబంధించి ఒక బిగ్ యాక్షన్, ఒక పెద్ద యాక్షన్ని తీసుకోబోతున్నాం అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 48 గంటల్లోనే కాబూల్లో పాకిస్తాన్కి సంబంధించి దాడులు జరిగాయి. సో మొత్తానికైతే ఈ దాడుల్లో ఎవరు గాయపడలేదు. ఖచ్చితంగా మేము దీనికి రివెంజ్ తీసుకుంటాం, దీనికి ప్రతీకారం తీసుకుంటాం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.